Namaste, everyone. Welcome to Prime9 Education Podcast with Shravanti Madam. ఇప్పటి వరకు మనకి కెరియర్ గైడెన్స్గా అలాగే చాలా విషయాల్లో కౌన్సిలింగ్ ఇస్తూ సరైన మార్గంలో దిశానిర్దేశం చేస్తున్నటువంటి శ్రవంతి గారు మరొకసారి ఒక మంచి ఇంట్రెస్టింగ్ అండ్ స్పెషల్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసారు. అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మనకి తెలియని విషయాలే అవి. సో అదేంటో చూద్దాం. జనరల్గా క్రియేటివిటీ, ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఇది అనేసరికి మనం అంతా ఏమనుకుంటాం? ఈ మధ్యకాలంలో రీల్స్, టిక్‌టాక్‌లో ఫేమస్ అయిన వాళ్ళందరూ మ్యూజిక్ కానీ, లేదంటే డ్రాయింగ్ కానీ, వాళ్ళకున్నటువంటి మిగతా యాక్టివిటీస్ చూసి హౌ హీ టాలెంటెడ్ లేదంటే ఎంత గొప్పోళ్ళు అని అనుకుంటాం. యాక్చువల్‌గా అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో గనక మనం చూసుకుంటే అది కాదు క్రియేటివిటీ. అదేంటన్నది మనకి క్లుప్తంగా వివరించడానికి శ్రవంతి గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. అదేంటో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి శ్రవంతి గారు. నమస్తే సో అండి. వెరీ హ్యాపీ టు సీ యూ అగైన్. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు చెప్పినట్టే క్రియేటివిటీ అని అనగానే ఫస్ట్ అందరూ కూడా రీల్స్ మీద పడతారు. యా అబ్బా! ఎంత బాగా డాన్స్ ఏస్తున్నారో, ఎంత బాగా ప్లే చేస్తున్నారు, ఎంత బాగా సాంగ్స్ పాడుతున్నారు. ఈ Yes. మధ్య ఏంటంటే మన దురదృష్టం ఏంటంటే నిజంగానే టాప్ లెవెల్‌లో మెయిన్స్‌లో కానీ జేఈఈ దాంట్లో రికార్డ్ లెవెల్‌లో క్రాక్ చేసినోళ్ళకి ఎటువంటి ఐడెంటిఫికేషన్ లేదు. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో క్రియేటివిటీ కానీ ఇన్నోవేషన్ అంటే ఏంటి? మంచి మంచి ర్యాంక్స్ క్రాక్ చేయడం, రికార్డ్ లెవెల్‌లో మంచి యూనివర్సిటీస్‌లో సంపాదించడం, ఫీజు యా రియంబర్స్‌మెంట్, స్టూడెంట్స్ క్రెడిట్‌ని మీరు పరిగణలోనికి తీసుకుంటారు. అదే మీ దృష్టిలో ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ క్రియేటివిటీ అంటే. సో చెప్పండి ఇంకా దీనికి సంబంధించిన అప్డేట్స్. యా మీరు అన్నది కరెక్టే అండి. లైక్ క్రియేటివిటీ అంటే జనరల్గా ఆర్ట్ వేయడము లేదా స్కల్ప్చర్స్ ఆర్ పెయింటింగ్స్ ఆర్ సమ్ మ్యూజిక్ నోట్స్ అఫ్ కోర్స్ అవి కూడా క్రియేటివ్ ఆర్ట్స్ అంటాము, అది ఆల్సో ఫైన్. బట్ అకాడమిక్స్ విషయానికి వచ్చేసరికి మనకి ఆ కొంచెం అయితే మనకి సరిపోదు. ఓకే, మ్మ్. అవి ఎక్స్ట్రా కరిక్యులర్స్ కింద ఆ క్రియేటివిటీ యాక్టివిటీస్ అయితే పనికొస్తాయి, కానీ అకాడమిక్స్ పరంగా మాత్రం మనకి క్రియేటివిటీ, ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఉంటేనే స్టూడెంట్ ప్రొఫైల్ ఎప్పుడు నలుగురిలో హైలైట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మ్మ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తాను. లైక్ పెస్టిసైడ్స్ స్ప్రింక్లింగ్. మ్మ్. ఓకే, అంటే పొలాల్లో మనం పెస్టిసైడ్స్ స్ప్రింకిల్ పురుగుల చేస్తాం కదా. మందులు వేస్తాం. చల్లుతాం. ప్రీవియస్గా వాటిని పాపం హ్యూమనే ఐ మీన్ మ్యాన్ పవర్ యూజ్ చేసి వాళ్ళకి మాస్క్లు అవి కట్టేసేసి ఆ పెస్టిసైడ్స్ అనేది ఐ మీన్ చల్లుతూ చల్లుతూ ఉంటారు. ఉంటారు, ఎరువులు కానీ ఇట్లాంటి. దానివల్ల ఏంటంటే పాపం వాళ్ళకి కూడా ఆ గాలి వల్ల ఏదైనా కంట్లో పడినా డిస్టర్బెన్సెస్ రావడము అండ్ హెల్త్ ఇష్యూస్ రావడము, అది పీల్చుకున్న దానివల్ల ఎఫెక్ట్ లంగ్స్ అవ్వడం. ఎఫెక్ట్ అవ్వడము. సో ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. బట్ ఇక్కడ ఇలా గమనించిన వాడు ఏం చేశాడంటే లైక్ డ్రోన్స్ అనేది డ్రోన్స్ని ఉపయోగించి పెస్టిసైడ్స్ స్ప్రింకిల్ చేయాలి అనే ఐడియాని క్రియేటివిటీ అంటాం. ఆ డ్రోన్స్ని పెస్టిసైడ్స్ స్ప్రింకిల్ చేయడానికి అనుగుణంగా తయారు చేయడం అనేది ఇన్నోవేషన్ అంటాం. మ్మ్. ఓకే, ఇన్నోవేట్ చేసిన దానికి ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్ చేంజెస్ చేస్తూ, అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి మొబైల్ ఉందండి, ఒక సాఫ్ట్వేర్తోని మనకి ఎండ్ అయిపోలేదు కదా, దానికి నెక్స్ట్ వర్షన్స్ వస్తూనే ఉంటాయి. మ్మ్. సేమ్ అలాగే ఇక్కడ కూడా ఆ డ్రోన్కి నెక్స్ట్ వర్షన్స్ అన్నమాట. అంటే దాని కెపాసిటీని ఎన్హాన్స్ చేస్తూ వెళ్ళడము, లేదు దాని కెపాసిటీని ఎన్హాన్స్ చేయడము, లేదంటే దానికి ఉన్న ఫీచర్స్ని ఇంకా మెరుగుపరచడము, అదే మనకి రీసెర్చ్ అవుతుంది అనమాట. రీసెర్చ్ చేసి ఫైండ్ అవుట్ చేయడం. సో ఇట్లాంటివి గనక చేస్తే స్టూడెంట్స్కి ఇది ఎడ్యుకేషన్ రిలేటెడే కదా. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ తీస్తే ఎడ్యుకేషన్ రిలేటెడ్. ఖచ్చితంగా మనం 100 మందిలో ఉన్న, 1000 మందిలో ఉన్న, లక్షల్లో ఉన్న మనం షార్ట్ లిస్ట్ అవ్వడానికి దేనికైనా, ఈవెన్ జాబ్ పరంగా కానివ్వండి, ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, ఆర్ రీసెర్చ్ పరంగా కానీ మనం ముందు వరుసలో అయితే ఉంటాం అనమాట. ఓకే. యాక్చువల్‌గా రీసెర్చ్ అనేసరికి ఏమనుకుంటారంటే పీహెచ్‌డీ వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుందని యా అనుకుంటారు. అవును. కానీ మీరు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు చూస్తుంటే ఈ రీసెర్చ్ ఇంపార్టెంట్ మైండ్ సెట్ ఏదైతే ఉందో అది కాలేజ్ స్టూడెంట్స్‌కి వర్తిస్తుంది. అలాగే స్కూల్ స్టూడెంట్స్‌కి యా ఇప్పుడు చదువుతున్న వాళ్ళు కూడా ఎలాగా అది పాసిబుల్? యా నీడ్ ఈజ్ మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటారండి. సో ఓకే. అది చిన్నపిల్లోడు లేదు, కాలేజ్ స్టూడెంట్ లేదు, ఇప్పుడు ఎలాంటి మనలాంటి డిఫరెన్షియేషన్ వాళ్ళు లేదు. లేదు, దానికి లిమిటే లేదు. ఆ! రీసెర్చ్ అనేది మన బ్రెయిన్ నుంచి రావాల్సిందే, కానీ హ్మ్. దానికి ఏం ఏజ్ లిమిటేషన్ లేదు, హ్మ్. ఎడ్యుకేషన్ లిమిటేషన్ లేదు. అవసరమే అన్నీ మనకు నేర్పిస్తుంది అంటాం కదా. మీకు ఇంకా అర్థమయ్యేటట్టు బాగా చెప్తాం. సపోజ్ మనం అనుకోండి ఇండియా బేసిక్గా తీసుకుంటే అండ్ ఎస్పెషల్లీ సౌత్ ఇండియా తీసుకుంటే వీఆర్ సమ్హౌ ఇన్ ద కంఫర్ట్ జోన్. హ్మ్. మరీ ఎండ్ అయితే కొంచెం ఓపెన్ ప్లేస్లో కూర్చుంటాము,
కొంచెం గాలొచ్చే ప్లేస్‌లో కూర్చుంటాము. సమ్ షేడ్ కింద ఉంటాము. అంతవరకు తప్పించుకుంటాం. సో, సౌత్ ఇండియా కంఫర్ట్ జోన్ సౌత్ ఇండియాకైతే ఉంటుంది. మీరదే కాశ్మీర్ ఎక్కడికైనా వెళ్ళి జస్ట్ అంటే ఒక 1000 సంవత్సరాలు, 2000 సంవత్సరాల క్రితం ఎస్టిమేట్ చేసుకుందాం. అక్కడికెళ్ళి మనం గనక ఆ మూమెంట్‌లో ఆలోచిస్తే వాళ్ళు యానిమల్ స్కిన్ తీసుకొని కప్పుకోవడము, ప్రొటెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. అండ్ ఆల్సో క్లాత్ అండ్ వాటికి రకరకాల డ్రెసెస్ ఆ క్లైమేట్‌కి అనుగుణంగా అవన్నీ కూడా మనకి రీసెర్చ్‌లో పార్టే గదా! క్రియేటివిటీలో, ఇన్నోవేషన్‌లో కూడా పార్టే గదా అది. సో, దానికి లిమిట్ అనేది ఎక్కడా లేదనమాట. ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక ఐడియా అయితే ఆలోచిస్తే జనరేట్ అవుతుంది. ఇది ఎప్పుడు వస్తుందంటే మనం కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చినప్పుడే నీడ్ అనేది ఉంటుంది గాబట్టి అప్పుడే ఇన్వెన్షన్‌కి ఛాన్స్ అయితే ఛాన్స్ వస్తుంది. అయితే ఉంటుంది. రైట్. అయితే ఇప్పుడు మనకి ప్రపంచం గ్లోబలైజేషన్ అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద నడుస్తుంది. రైట్? ఈ ఇన్నోవేషన్ రీసెర్చ్ అనేది ఈ ఏఐ వరల్డ్‌లో ఇప్పుడున్నటువంటి మనం ఈ పీరియడ్ గనుక తీసుకుంటే, ఒక స్టూడెంట్‌కి జాబ్‌ని ఎలా సెక్యూర్ చేస్తాయంటే ఏమంటారు? ఎందుకనంటే ఇప్పుడున్న కంపెనీస్‌లో ఆల్ ఆఫ్ సడెన్ ఏఐ టెక్నాలజీ మీద డిపెండ్ అయిపోయి లే ఆఫ్స్ ఎక్కువైపోతున్నాయి. టర్మినేట్ ఎక్కువ చేసేస్తూ ఉన్నాయి. సో, ఇలాంటి కాంపిటీటివ్ వరల్డ్‌లో మ్యాన్ పవర్ అవసరం లేకుండా ఓన్లీ మెషిన్స్ మీద నడుస్తున్నటువంటి ఈ టైంలో ఒక స్టూడెంట్‌కి జాబ్ సెక్యూర్ ఎలా ఉంటుందంటే ఏం చెప్తారు? సో, మీరడిగిన క్వెషన్‌కి ఆన్సర్ అండి. ఇప్పుడు ప్రెజెంట్ ఏఐ చూసుకుంటే మనకి డేటా ఎంటర్ చేయడము, లేదు స్కాన్ చేసేస్తే మనకి డేటా రీడ్ అయిపోవడము, ఆర్ దాన్ని అనాలిసిస్ చేయడము అంతవరకు బానే ఉంది. కానీ ఎమోషనల్ డెసిషన్స్ ఎవరు తీసుకుంటారు చెప్పండి? డెసిషన్ మేకింగ్ వచ్చేసరికి అల్టిమేట్‌గా సిట్యుయేషన్స్‌ని బేస్ చేసుకొని మనమే తీసుకోవాలి. ఎంత కొంతమంది వాదిస్తారు. ఈవెన్ మన లైక్ ఎపిసోడ్స్, వీడియోస్ కింద కూడా కామెంట్స్ పెడతానమాట. లేదు మీరు తప్పు చెప్తున్నారు. అంతా క్లీన్ స్వీప్ చేస్తదని. అదంతా హాఫ్ నాలెడ్జ్ పర్సన్స్ చెప్పేది నన్నడిగితే. మెడికల్ ఫీల్డ్‌లో అసలు డాక్టర్సే ఉండరు. రీప్లేస్ చేసేస్తది అని అంటుంటారు. బట్ ఎంతవరకు కరెక్ట్? అసలది ఇమాజిన్ చేయడానికి కూడా అవకాశం లేదు. ఇప్పుడు ఒక పేషెంట్‌ని థియేటర్‌లోకి పంపించి మొత్తం చూసుకుంటదని మనం బయటికెళ్తే పేషెంట్ పేషెంట్ అసలు అక్కడే సగం చచ్చిపోతాడు. పేషెంట్ అసలు బతికుంటాడా? అవును. నువ్వు సర్జరీ అయ్యి బయటకొచ్చేసరికి కంపల్సరీగా డాక్టర్ అనేవాళ్ళు పక్కన ఫిజికల్‌గా ఉండాల్సిందే. ఉండాలి. అపీర్ అవ్వాలి. ఫిజికల్‌గా మేబీ డాక్టర్ జాబ్ ఈజీ చేసుకోవడానికి ఆ టెక్నాలజీనైతే యూజ్ చేస్తాం గానీ, కంప్లీట్‌గా డాక్టర్‌నైతే దాన్ని మనం ఆపరేట్ రీప్లేస్ చేయలేం చేయడానికైనా గదా! కావాలి. అవును. అండ్ అట్ ద సేమ్ టైమ్ బిజినెస్ డెసిషన్స్. హ్మ్. నువ్వు డేటా ఇచ్చి దాని నుంచి సమ్ అనాలిసిస్‌కి నువ్వొస్తావు. ఓకే. దాన్ని జస్టిఫై చేసుకోవాల్సింది ఎవరు? హ్యూమన్. హ్యూమనే అవును. జస్టిఫై చేసుకోవాలి. అంతేగాని ప్రతిదీ రీప్లేస్ చేస్తది. వల్ల జాబ్స్ పోతాయంటే ప్రతి దానికి గూడా ఒక సొల్యూషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో, ఎవరు గూడా పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. కాపోతే నేర్చుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ మనం గూడా కొన్ని కొన్ని కొత్త ఈ రకరకాల చేంజెస్ ఇప్పుడు ఏవైతే టెక్నాలజీలో జరుగుతున్నాయో వాటిని మనం రిసీవ్ చేసుకొని, మనం కూడా వాటికి తగ్గట్టు కూడా వెళ్ళాలి అని చెప్తా నేను. ఓకే. సో, అంటే ఏఐ ఉన్నా మనకి జాబ్స్‌కి ఎటువంటి ఢోకా లేదు అని అంటారు. జాబ్స్‌కి డోకా లేదు అంటే కొన్ని కొన్ని జాబ్స్‌కి మాత్రం ఇబ్బంది అయితే వస్తుంది. బట్ అన్నిటికని మాత్రం నేను చెప్పను. ఓకే. దట్ ఈస్ అప్లికేబుల్ ఓన్లీ ఫర్ వెరీ ఫ్యూ సెక్టార్స్. ఫ్యూ సెక్టార్స్‌కి అదే నేను చెప్పినట్టు ఇంతకుముందు ఇంత పెద్ద బండిల్స్ ఆఫ్ షీట్స్ ఉన్నాయి. పాపం అంతా చేసుకోవడం స్కాన్ చేసుకోవడము, లేదా అట్లంతా మళ్ళీ టైప్ చేసుకొని డేటాని స్టోర్ హ్మ్. చేసుకునేది. ఇప్పుడేముంది మనకి రీడర్స్ వచ్చేసాయి గదా! హ్మ్. సో, సో, ఆ రీడర్స్ దానివల్ల ద్వారా మనం ఈజీగానే చేసేసుకోవచ్చు. ఓకే. రైట్. సో, ఈ విషయంలో మాత్రం ఒక క్లారిటీ వచ్చింది నో పీపుల్‌కని నీడ్ టు అనుకుందాం. వరీ ఓకే. అండి. ఓకే. కొన్ని కొన్ని ఫీల్డ్స్‌లో మనకి వచ్చినా కూడా ఎగ్జిస్టింగ్ హ్యూమన్‌ని ఆ ప్రొఫెషనల్‌ని మాత్రం రిమూవ్ చేసే ప్రసక్తే లేదు. రైట్. సో, ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం ఓకే. ఇన్నోవేషన్ ఇవన్నీ క్రియేటివిటీ ఉండాలి. కానీ నార్మల్‌గా ఒక కామర్స్ సబ్జెక్ట్ తీసుకున్న పర్సన్ లేదా ఇంజినీరింగ్ సబ్జెక్ట్ తీసుకున్న వాళ్ళు ఇప్పుడున్నటువంటి కాంపిటీషన్ ఈ జాబ్స్‌కి ఎలిజిబుల్ అవుతారా? ఒకవేళ ఎలిజిబుల్ అవుతే కనుక జస్ట్ ఇలాంటి ట్రెడిషనల్ సబ్జెక్ట్ కానీ, కోర్సెస్ కానీ తీసుకుంటే సరిపోతుందంటారా? ఓకే. హ్మ్. సో, ట్రెడిషనల్ సబ్జెక్ట్స్, కోర్సెస్ తీసుకున్నందువల్ల మనకు నష్టమైతే ఏమీ లేదండి. బట్ దాంతో పాటు ఎప్పుడు గూడా స్కిల్‌ని ఎన్హాన్స్ చేసుకుంటూనే ఉండాలనమాట. హ్మ్. సో, వచ్చిన న్యూ టెక్నాలజీస్‌ని మనం గూడా నేర్చుకోవడము చేస్తే ఖచ్చితంగా జాబ్ మార్కెట్‌లో మనకు కూడా ఒక ప్లేస్ అనేది ఉంటుంది.
సో ఈ సబ్జెక్ట్స్ చదివినోళ్ళు రీసెర్చ్ చేయొచ్చంటారా? ఈ రీసెర్చ్. ఇప్పుడు మేనేజ్‌మెంట్ తీసుకున్నా, కామర్స్ తీసుకున్నా, మ్యాథమెటిక్స్ తీసుకున్నా, ఫిజిక్స్ తీసుకున్నా, కంప్యూటర్స్ తీసుకున్నా ప్రతి దాంట్లో రీసెర్చ్ అనేది ఖచ్చితంగా అయితే మనం చేయొచ్చనమాట. హ్మ్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకొకటి చెప్తాను. లైక్ ఒక 3, 4 ఇయర్స్ బ్యాక్ నేనొక సమ్మిట్‌కైతే వెళ్ళాననమాట. హ్మ్. సో, కంప్లీట్ అది 7 డేస్ వర్క్‌షాపు పీహెచ్‌డీ మీద. హ్మ్. సో, అక్కడ నేను మన జేఎన్‌టీయూ హైదరాబాద్ ప్రొఫెసర్‌ని కలిసా అనమాట. సో, ఆమె డిస్కషన్ పార్ట్‌లో చెప్తున్నారు. లైక్ ట్యూస్‌డేస్ అండ్ ఫ్రైడేస్ స్టాక్ మార్కెట్ డౌన్‌లో ఉంటుంది. హ్మ్. అప్పుడు ఆ మూమెంట్‌లో లైక్ 3, 4 ఇయర్స్ బ్యాక్ మళ్ళీ ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్ నన్ను అడగొద్దు. 3, 4 ఇయర్స్ బ్యాక్ ఆళ్ళు రీసెర్చ్ చేసిందేంటంటే ట్యూస్‌డే అండ్ ఫ్రైడే స్టాక్ మార్కెట్ డౌన్‌లో ఉంటుంది. రీజన్స్ ఏంటి? హ్మ్. సో, మనకి ఇండియాలో మీరు గమనిస్తే డబ్బులు మారడం అనేది ట్యూస్‌డేస్ అండ్ ఫ్రైడే ఫ్రైడే. మనం డబ్బులివ్వము. వేరే తీసుకోం. వాళ్ళు గూడా తీసుకుంటాంలేండి. వేరే వాళ్ళు గూడా ఇవ్వరు కాకపోతే. అది. సో, సేమ్ అదే అక్కడ అప్లికబుల్ అనమాట. ఇండియన్స్‌కి ఆ సెంటిమెంట్ ఉంది. ఆ! సో, అది కూడా వాళ్ళు జేఎన్‌టీయూ హైదరాబాద్ వాళ్ళు రీసెర్చ్ చేసి కనుక్కుంది. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. మనకి సోద్‌గంగా అని ఉంటదండి. ఆ! మొత్తం పీహెచ్‌డీ థీసిస్‌లు మొత్తం అందులో ఉంటాయి. హ్మ్. రియల్లీ ఎవరైనా స్టూడెంట్ ఇంట్రెస్ట్ ఉండి పర్టిక్యులర్ టాపిక్ గురించి ఆల్రెడీ తెలుసుకోవాలి. ఎవరైనా హ్మ్. రీసెర్చ్ చేశారా? వాటి నుంచి నేను ఇంకా ఏమైనా నేర్చుకోగలుగుతాను. నేర్చుకొని ఇంకొంచెం నేనైనా మెరుగ్గా చేయగలనా అనేది చూడాలంటే సోద్‌గంగా సైట్ అయితే చూస్తే ఆ! గనక నంబర్ ఆఫ్ థీసిస్ అనమాట. ఓహ్! సో, వాటిల్లో ఇప్పుడు నేను చెప్పింది కూడా ఖచ్చితంగా ఉంటది. హ్మ్. కావాలంటే వెరిఫై చేసుకోండి. ఓకే. సో దాంట్లో ఏముంది మీకు ఫార్ములా మీరు చూసిన దాంట్లో థీసిస్‌లో? వాళ్ళు కనుక్కుంది ఏంటంటే అంటే అప్పుడు రీసెర్చ్ జరుగుతా ఉంది యాక్చువల్లీ. హ్మ్. ఫైనల్‌గా ఏంటంటే మనకి భారతదేశంలో లైక్ ట్యూస్‌డే అండ్ ఫ్రైడే వి హ్మ్. డోంట్ ఐ మీన్ డబ్బులు ఇవ్వడానికి ఇష్టపడము. అండ్ డబ్బులు తీసుకుంటాం గానీ ఎవరు ఇవ్వడానికి తొందరగా మొగ్గు చూపరనమాట. ఓకే. ఎస్పెషల్లీ హిందూస్ అనుకోండి. ఓకే. అమ్మో! ఓకే. ఈరోజు మంగళవారం పని హ్మ్. మొదలు పెట్టకూడదు. ఇలాంటి సెంటిమెంట్స్ ఉంటాయి కదా! హ్మ్. అవి. సో చాలామంది స్టూడెంట్స్‌కేంటంటే చాలా రకాలైన ప్యాషన్స్ ఉంటాయి. నేను అది చేయాలి, ఇది చేయాలని అనుకుంటారు. ప్యాషన్ ఒకవైపు ఉంటది. కానీ వాళ్ళు చదివే చదువు, ఆ మార్క్స్, యాహ్! ఆ సబ్జెక్ట్‌లో వాళ్ళకున్న ఇంట్రెస్ట్ ఒక రకంగా ఉంటది. కానీ మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే గనుక ఈ రీసెర్చ్ అనేది అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి అంటే ఒక ట్రూ ప్యాషన్ వైపు నడిపించడం హ్మ్. గురించి ఆఫ్టర్ 10థ్ ఆర్ 12థ్ ఎలా ఉపయోగపడుతుందంటే మీరేం చెప్తారు? మన రియల్లీ ఒక స్టూడెంట్ ప్యాషనేట్‌గా ఉన్నాడు రీసెర్చ్ మీద అంటే దే కెన్ టేక్ హెల్ప్ ఫ్రమ్ అస్. ఓకే. హ్మ్. డైరెక్ట్‌గా మాకు కాల్ చేసి రీసెర్చ్ ఇంట్రెస్ట్ ఉందని చెప్పి మమ్మల్ని అడిగితే ఏదో ఒక సొల్యూషన్ అయితే మనమైతే చెప్తాము. హ్మ్. ఆర్ ఎల్స్ మన దాకా కూడా ట్రావెల్ చేయలేరు. ఐ మీన్ కాల్స్ కానీ అది చేయలేకపోతే ఆహ్, వాళ్ళకి బాగా క్లోజ్‌గా ఉన్న టీచర్స్ కానీ, స్టాఫ్‌తో గానీ వాళ్ళు కూర్చొని దీని గురించి డిస్కస్ చేసి ఖచ్చితంగా గురువు అనేవాడు ఉండేది హెల్ప్ చేయడానికే. ఒకళ్ళు గాకపోతే ఇంకొకళ్ళన్నా అతనికి సహాయం అయితే సహాయం చేస్తారనమాట. చేస్తారు. రైట్. అండ్ మోర్ ఓవర్ నేను చెప్పినట్టు రీసెర్చ్ ఆర్టికల్స్ చదవమని చెప్తాను. ఇప్పుడు నీకు మన అందరి దగ్గర మొబైల్స్ ఉన్నాయి. హ్మ్. సో, నీకొక థాట్ వచ్చినప్పుడు ఇమ్మీడియేట్‌గా నువ్వు గూగుల్ ఓపెన్ చేసి ఈవెన్ గూగుల్‌లో కూడా గూగుల్ స్కాలర్ అనేది ఉంటది. హ్మ్. అవును. గూగుల్ స్కాలర్ తీస్తే అందులో కూడా నంబర్ ఆఫ్ ఆర్టికల్స్, పేపర్స్ ఉంటాయన్నమాట. సో, ఓకే. వాటిల నుంచి కూడా మనం నాలెడ్జ్ ఎక్వైర్ చేసుకోవచ్చు. లైక్ మనం అనుకున్న కాన్సెప్ట్, మనం అనుకున్న స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ చేశారా? వాళ్ళకన్నా నేను బెటర్‌గా చేయగలనా లేదా అనేది కూడా ఎస్టిమేట్ చేసుకుంటూ ఉండొచ్చనమాట. ఓకే. మనకు మనం ఓన్‌గా ప్రిపేర్ ఓన్‌గా చేసుకునే ప్రిపేర్ అవకాశాలు. చేసుకోవచ్చు. మీరు గమనిస్తే ఇంతకు ముందు రోజుల్లో, ఈ రోజుల్లో తక్కువైపోయింది. ఇంతకు ముందు రోజుల్లో లైక్ ఒక 15, 20 ఇయర్స్ బ్యాక్ ఎవ్రీ ఇయర్ ప్రతి స్కూల్ కూడా సైన్స్ ప్రాజెక్ట్స్ అనేవి పెట్టేది. అవును. అసలు ఈ రోజుల్లో ఎక్కడున్నాయండి? హ్మ్. ఇప్పుడు మన దగ్గరకొస్తారు. ఆహ్, మీకింకా చెప్పాలి క్లియర్‌గా అంటే, సో, కొన్ని కొన్ని న్యూ ఏజ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. హ్మ్. వాటిల్లో కంపల్సరీగా ఒక క్వెషన్ అలా ఇస్తాడు వాడు. హ్మ్. మీరేమైనా ప్రాజెక్ట్ చేశారా? సైన్స్ ప్రాజెక్ట్. హావ్ యూ డన్ ఎనీ సైన్స్ ప్రాజెక్ట్స్? ఉంటే దాని గురించి ఒక ఎస్సే రాయండి. డిస్క్రిప్షన్ ఇవ్వండి అని అంటాడు. నేను నా దగ్గర వచ్చిన స్టూడెంట్స్‌ని నేను అడిగితే ఎవరి దగ్గర ఏముండవు. హ్మ్. అవా మేము చేయలేదు మేడం. తెలీదు మేడం. ఇంకా ఐ రిసీవ్డ్ ఒక వీడియోకి ఒక కామెంట్ చూసాను. స్టూడెంట్స్ సిక్స్త్ క్లాస్ నుంచి మీరన్నారు లైక్ హ్మ్. అదర్ స్కిల్స్ కూడా నేర్చుకోవాలి. డోంట్ డిపెండ్ అపాన్ సింగిల్ స్కిల్స్ అని. మీరన్నట్టు ఫాలో అయితే సిక్స్త్ నుంచి 10థ్ దాకా స్టూడెంట్ అకాడమిక్స్‌లోనే బిజీగా ఉంటున్నారు. మాలాంటి వాళ్ళు ఇంకా ఎక్స్‌ట్రాగా ఏం నేర్చుకుంటారు అని అడిగారు.
నిజంగా ఆ క్వెషన్ చూసినాక ఇలాంటి వాళ్ళు ఉండబట్టే కదా! ఏం ఎకడమిక్స్‌లో 100కి 100 వచ్చినా గూడా ఇక్కడ వర్కౌట్ కావట్లా. అదర్ స్కిల్స్ లేకపోతే నీకు ఆడు అడ్మిషనే ఇవ్వట్లేదు. అవును. ఒక అమ్మాయికి 99% వచ్చినా సింపుల్‌గా రిజెక్ట్ చేశారు. ఎందుకంటే నో ఎక్స్‌ట్రా కరిక్యులర్స్ ఆర్ కో కరిక్యులర్స్. హ్మ్. ఓన్లీ అకాడమిక్స్ అన్నమాట. ఏమైతే అట్‌లీస్ట్ షీ డోంట్ నో హౌ టు స్పీక్. అదే. కమ్యూనికేషన్ గూడా లేదు. ఐ మీన్ కరిక్యులర్ మరెలా యాక్టివిటీస్ లేవు. మార్క్స్ ఓన్లీ మార్క్స్ సబ్జెక్ట్ ఒక్కటే వచ్చు. షీ డోంట్ నో హౌ టు స్పీక్ అన్నమాట. సోషలైజింగ్ కూడా అంతగా సోషలైజింగ్ తెలీదు. లేదు. ఆ బుక్స్ ఇక్కడ పేరెంట్స్ కూడా తప్పట్టాలండి. పొద్దుగూకుల పుస్తకాల ముందేసి చదువు, చదువు, చదువు. టైంకి ఫుడ్ పెట్టడం, వాళ్ళనేదో ఒక మెషిన్ లాగా తయారు చేసేసి మీ పాటికి మీరు చదవండి. రూమ్‌లో నుంచి బయటికి రావద్దు. బయటోళ్ళతో మాట్లాడొద్దు. ఇవన్నీ బంద్. ఇవన్నీ ఉంటే ఆబ్వియస్‌గా ఏమవుతుంది చెప్పండి? రీసెర్చ్ కాదు గదా! బేసిక్ స్పోర్ట్స్‌కి గూడా ఎవ్వరు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇంకా మనకు తెలిసిందే కార్పొరేట్ స్కూల్స్ ఎలా ఉంటదో. అవును. మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ రుద్దుతారు. నైట్ దాకా ఉంటారు. వాడికి అంతే రోజుకొక 4 ఫిజిక్స్ క్లాసులు, 4 కెమిస్ట్రీ క్లాసులు, 4 బయాలజీ క్లాసులు, 16 పీరియడ్స్. 16 పీరియడ్స్. ఎప్పుడో వాడికి ఎవరైనా వస్తే తెలుగో, ఇంగ్లీషో క్లాసులనమాట అంతే. రోజుకొక్కసారి కూడా జరగవు అలాంటి క్లాసెస్. ఇక ఈ రుబ్బుడు ఫిజికల్ కార్యక్రమాల్లో యాక్టివిటీ అనేది ఇంకా ఫిజికల్ మర్చిపోవాలి. యాక్టివిటీ గురించి అసలు ఫుల్ స్టాప్ ఎప్పుడో పడిపోయింది. మన పిల్లల్ని ఇప్పుడు చూస్తే ఒబేస్‌గానే ఉంటున్నారు చాలా అవును. వరకు. లేని ఎందుకంటే కొన్ని రోగాలు. యాక్టివిటీ లేదు. ఒక స్పోర్ట్స్ తెలీదు. మహా అయితే ఇంటి దగ్గర ఎప్పుడో ఆదివారాలో లేదా ఖాళీగా పండగ ఉన్నప్పుడు సెలవులు. ఎప్పుడో అలా షటిల్ ఆడటము. ఆ క్రికెట్ ఆడుకోవడం తప్ప ఇంక అంతకు మించి మనకేం తెలీదు. Yes, ఇది చాలా ఈ సిస్టమ్ అనేది కొంచెం మార్చాలి. సిస్టమ్ అనేది మారాలి. పిల్లల ఒక లైఫ్ స్టైలే స్టూడెంట్‌ని మారిపోతుంది. ఎంకరేజ్ చెయ్యాలి. ఇంకొకటి కూడా చెప్తా. పేరెంట్స్ కూడా కొంతమంది చిన్నపిల్లలు అప్పుడు లైక్ 5, 6 ఇయర్స్ అప్పుడు అడుగుతా ఉంటారు. ఉమ్. ఇదేంటి? ఇదెందుకు? ఇదెక్కడి నుంచొచ్చింది అని. వాడిని ఖండించకుండా లైక్ ఆర్ 7th, 8th పిల్లలు కూడా అడుగుతారు. వాళ్ళు మరీ లైక్ అప్పుడే టీనేజ్‌లోకి ఎంటర్ అవుతా. వాళ్ళకి కూడా రకరకాల డౌట్స్ ఉంటాయి. మనం చిన్నప్పటి నుంచి వాటిని ఖండించకుండా మనం గనక అట్‌లీస్ట్ క్లారిఫై చేయడానికి ట్రై చేయడమో, లేకపోతే అసలు ఈ క్వెషన్ నీకు అడగాలని నీకెందుకు అనిపించింది అని రివర్స్‌లో మనం క్వెషన్ ఏయడమో చేస్తే ఖచ్చితంగా వాడికి ఎంకరేజింగ్ ఉంటదే తప్ప, ఇది నువ్వేంట్రా పిచ్చి పిచ్చి క్వెషన్‌లన్నీ అడుగుతున్నావు అని అనేస్తారు యూజువల్‌గా. అవును. ఉమ్. సో, అలా అడగకూడదు ఎప్పుడు పిల్లల్ని. వాడు అడుగుతున్నప్పుడు ప్రశ్నలు నీకు తెలిసినంత వరకు సమాధానం చెప్పు. ఉమ్. నీకు తెలియకపోతే తెలుసుకొని చెప్పమని చెప్తా. ఉమ్. Yes. దానివల్ల వాళ్ళకి ఇన్నోవేషన్, క్రియేటివిటీ అనేది ఆబ్వియస్‌గా వస్తుంది. Obvious గా పెరుగుతుంది. ఈ న్యూ ఇయర్స్ కాలేజెస్‌లో ఖచ్చితంగా మనకి అడ్మిషన్ కూడా దొరకచ్చు. మీరిప్పుడు లైక్ 5థ్, 6థ్ క్లాస్‌లే గదా మా పిల్లలు. ఆళ్ళేదో పిచ్చి క్వెషన్‌లు అడుగుతున్నారని మాత్రం పక్కన పెట్టడానికి అవకాశం లేదు. రేపు వాడి కెరీర్ మారడానికి అది సహాయపడుతుంది. ఎస్, రైట్. చాలా మంచి విషయం చెప్పారు. ఇది అందరూ తెలుసుకొని కనీసం యాహ్! ఇప్పటికైనా యెస్. అలా యెస్. వెళ్తే బాగుంటుంది. వాళ్ళ ఖచ్చితంగా ఫ్యూచర్ అండి. బాగుంటుంది. అవును. స్టూడెంట్ ఫ్యూచర్ చాలా బావుంటుంది. లక్షలు లక్షలు ఖర్చు పెడతారు. ఇలాంటి చిన్న చిన్న విషయాల మీద హ్మ్. తప్పిపోతూ ఉంటారు. అది చాలా పెద్ద ఈవెన్ గవర్నమెంట్ కూడా మనకి ఎక్కడ సైన్స్ పార్క్స్ కానీ ఇట్లాంటివి లేవు. ఎక్కడో రీసెంట్‌గా ఒక రీల్‌లో చూసా రాజమండ్రిలో ఉంది. ఐ మీన్ విండ్ ఎలా తయారవుతుంది? లైక్ విండ్ నుంచి ఎలక్ట్రిసిటీ ఎలా జనరేట్ అవుతుంది? ఇలాంటివన్నీ చూపిస్తేనే కదా పిల్లలకి ఆ క్యూరియాసిటీ అవును. వచ్చేది. వీడికేం తెలుస్తది? స్విచ్ చేస్తే కరెంట్ వస్తుంది, ఫ్యాన్ తిరుగుతుంది, లైట్ ఎలుగుతుంది, ఏసీ ఆన్ అవుతుంది. ఇంతవరకే తెలుసు కానీ అసలు ఆ పవర్ వల్ల ఇది ఎలా ఆన్ అవుతుంది? ఫంక్షనింగ్ ఎలా జరుగుతుంది? లోపల ఏ ఎక్విప్‌మెంట్ అనేది ఎవరు చెప్పరు. ఈ వీళ్ళకి అలాగే సరిపోతుందనమాట. అందుకే అంటున్నాను. ఎప్పుడైతే స్టూడెంట్‌ని కంఫర్ట్ జోన్‌లో నుంచి బయటికి తీస్తామో, అప్పుడే వాడికి అవసరం అన్నీ నేర్పిస్తుంది అని చెప్తాను. అవన్నీ తెలుసుకుంటే రేపొద్దున షార్ట్ సర్క్యూట్ ఎందుకు అవుతుంది? ఇలాంటి విషయాల ఖచ్చితంగా. మీద కూడా కొంచెం ఏదో ఒకటి అవగాహన ఉంటది. బేసిక్ అన్నమాట. అవును. దాని వల్లే కదా ఇన్నోవేషన్ అనేది జరిగేది. ఆ! అవసరమే అన్నీ నేర్పిస్తుంది ప్రతి ఈ ఒక్కళ్ళకి. విషయం పేరెంట్స్ అండ్ పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా గమనించండి. ఏదో చెప్తున్నామని కాదు. ఇది రియాలిటీ. ఈ విషయాల మీద సరైన అవగాహన లేకపోతే ఇప్పుడు మనకి తెలిసినంత నాలెడ్జ్ మన పిల్లలకి తెలీదు. చదవచ్చు బాగా, ర్యాంక్స్ రావచ్చు, ఎగ్జాక్ట్‌లీ. మార్క్స్ రావచ్చు. హ్మ్. కానీ కొన్ని లోకానికి సంబంధించిన విషయాలు, బయట ప్రపంచంలో అసలు ఏం జరుగుతుంది అన్న విషయాల మీద తెలియకపోతే యాహ్! చాలా కష్టం. వాళ్ళు బతకలేరు. బతకలేరు. చదువు ఒక్కటే కాదు కదా! రేపొద్దున్న ఎక్కడికైనా ఎళ్లి పేరెంట్స్ సపోర్ట్ లేకుండా ఎళ్ళాల్సి ఉంటది ఏదైనా హ్మ్. ప్రాంతంలో. అప్పుడు ఎలాగా జీవించగలుగుతారు? మినిమమ్ నాలెడ్జ్ లేకుండా కష్టం. లేదు. సర్వైవల్ అవ్వడం కష్టం. సో, ఈ కష్టం. విషయాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. బయట ప్రపంచంలో ఏం జరుగుతుందన్న విషయాల మీద కూడా పేరెంట్స్ ఎప్పుడు టైమ్ స్పెండ్ చేసి వాళ్ళు కొన్ని విషయాలు చెప్పాలి. ఖచ్చితంగా. పేరెంట్స్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా ఖచ్చితంగా 100% ఉండాల్సిందే. ఎంకరేజ్ చేయాలి.
వాడికి బండ చదువులే కాదు, హ్మ్. బతకడం నేర్పించాలంట నేను. కరెక్ట్ చెప్పారు. ఇది బండ గుర్తు కింద పెట్టుకోండి. బతకడం అంటే ఓన్లీ చదువు ఒకటే కాదు. హ్మ్. ఇంకా చాలా విషయాలున్నాయి. ఇప్పుడు 10th క్లాస్ చేసి లేదా 8th క్లాస్ చేసి మెకానిక్ షెడ్‌లో పని చేసుకుంటా ఉంటాడు. వాడికే థాట్ వచ్చి రకరకాల కొత్తగా తయారు చేస్తూ ఉంటారు. ఐటెమ్స్ తయారు చేస్తున్నాడు కదా! మనం గనక గమనిస్తే లైక్ ఐ మీన్ భూమిని సాగు చేయడానికి లైక్ చదును చేయడానికి. చదును చేయడానికి ఇలాంటి వాటికి అంతకుముందు యానిమల్స్‌ని యూజ్ చేసేవాళ్ళం. హ్మ్. బట్ ఈ రోజుల్లో ఒకతను కనుక్కున్నాడనమాట. బైక్ అటాచ్ చేసాడు అదంతాను. సో సింపుల్ కదా! అవును. సో ఈజీగా అండ్ ట్రాక్టర్ కొనుక్కొని ఐ మీన్ పరిస్థితి లేని వాళ్ళు ఆ బైక్ అలాంటి అటాచ్‌మెంట్ పెట్టుకున్నా కూడా వర్క్ అవుతుంది. సో ఆ ఇన్నోవేషన్ అనేది ఇన్నోవేషన్ వాళ్ళకి అదే. బయట విషయం. వాడికి డబ్బులు లేకనే వాడికి ఆ థాట్ వచ్చింది. హ్మ్. చేసుకున్నాడు. యెస్. రైట్. సో మీరిప్పుడు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే, ఇప్పుడున్నటువంటి కార్పొరేట్ ఎడ్యుకేషన్‌లో ఏంటంటే ప్రెజరే ఉంటుంది పిల్లలకి. యెస్. మీరు చెప్పిన దాంట్లో నుండి క్వెషన్. సో ప్రెజర్ ఉన్నటువంటి వాళ్ళకి సబ్జెక్ట్స్ అక్కడ వాళ్ళు చెప్పింది ఆ సిలబస్ ప్రిపేర్ అవ్వాలి. మీరు చెప్పినట్టుగా కూడా కొంచెం క్రియేటివిటీగా రీసెర్చ్ చేయాలి అంటే ఎగ్జాక్ట్‌లీ. యాహ్! ఎలాగా పాసిబుల్ అవుతుంది? యాహ్! ఎలా బ్యాలెన్స్ చేసుకుంటాడు యెస్. ఫస్ట్? ఐ కెన్ టెల్ యూ దట్. సో నిజంగా మీరు చెప్పింది కరెక్ట్ అండి. కార్పొరేట్ స్కూల్స్‌లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా బిజీ ఉంటారు. బట్ ఆ బిజీలోనే వారానికి అట్‌లీస్ట్ మన ప్యాషన్ మీద మన ఏదో ఒకటి ప్రోడక్ట్ ఇన్నోవేట్ చేయాలి అని అనుకుంటే గనక వారానికి 3 గంటలు ఆర్ 4 గంటలు టైమ్ స్పెండ్ చేస్తే ఖచ్చితంగా మనకు వర్కౌట్ కాదా? అవుతది కదా! ఒక్క 4 గంటలు గనక మనం పెట్టుకుంటే ఖచ్చితంగా వర్కౌట్ అయితది. సో అది మీరు చెప్పే మాట. యాహ్! ఓకే. ఫైనల్‌గా స్టూడెంట్స్ సక్సెస్‌ఫుల్ అవ్వాలంటే కెరియర్ పరంగా ప్లస్ అన్ని విషయాల్లో కూడా వాట్ ఈస్ ద సక్సెస్ మంత్ర? యాహ్! దట్ యూ ఎడ్యుకేషన్ సజెస్ట్? అనేది మనకి డోర్స్ ఓపెన్ చేసేదాకా పనికొస్తుందండి. హ్మ్. స్కిల్ అనేది జాబ్ రావడానికి పనికొస్తుంది. నీ క్రియేటివిటీ, ఇన్నోవేషన్, రీసెర్చ్ అనేది నీ పేరుని ఎప్పుడు అందరి నోట్లో నానేతట్టు చేస్తుంది. హ్మ్. నిజమే గదా! ఇప్పుడు బల్బు కనుక్కున్నారు థామస్ ఆల్వా ఎడిసన్. ఎన్ని సార్లు అనుకుంటాం చెప్పండి? మనకు విలువ ఇప్పుడు తెలీదు. చీకట్లో పోయినప్పుడు అవును తెలుస్తది. తెలుస్తుంది. టెలిఫోన్ కనుక్కున్నారు గ్రాహం బెల్. సో ఇవి ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఇప్పుడు మనం అందరం మొబైల్ ఫోన్స్ యూజ్ చేస్తున్నాము. అన్నిట్లికి. అన్నిటికి అసలు ఆయనే బేస్ లేకపోతే వేర్ వి ఆర్. ఇది పాసిబుల్ అయ్యేది కాదు. అవును. సో ఎంత చిరస్థాయిగా మన పేరు నిలబడిపోతుంది అనేది మనం ఇక్కడ చెక్ చేసుకోవాల్సిన విషయం అన్నమాట. ఓకే. ప్రతి ప్రోడక్ట్ మీరు ఓవెన్ తీసుకున్నా, స్టవ్ తీసుకున్నా, ఈవెన్ లేడీస్‌కి రకరకాల డిజైనింగ్ చేసే ఐ మీన్ టైలర్ యూజ్ చేసే టైలరింగ్ మెషిన్ తీసుకున్న ప్రతిదీ కూడా సమ్‌వన్ హ్మ్. ఇన్నోవేషనే కారణం కదా! అవును. సో వాళ్ళందరూ అంత కష్టపడి ఇన్నోవేట్ చేశారు కాబట్టి మనం ఇంత హ్యాపీగా మంచి లైఫ్ అయితే లీడ్ చేస్తున్నాము. ఇది ఇక్కడితో ఎండ్ అవ్వకుండా ఇంకా నెక్స్ట్ లెవెల్ లైఫ్‌కెళ్ళాలంటే స్టూడెంట్స్ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి చేస్తే బావుంటుంది రీసెర్చ్‌లో. యెస్. చాలా చాలా మంచి విషయాలు చెప్పారు. అంటే థాంక్ యూ. ఓన్లీ ఈ రీసెర్చ్ క్రియేటివిటీకి సంబంధించింది కాకుండా బయట విషయాల్లో కూడా ఎలా పిల్లల్ని ఇన్వాల్వ్ చేయాలి. వాళ్ళని ఓన్లీ బండకేసి రుద్దినట్టు అవును. ఊరినే కాకుండా మిగతా విషయాలు కూడా నేర్పించడం వల్ల స్టూడెంట్ బతకడం అనేది నేర్చుకుంటాడు. అవునండి. ఎక్కడున్నా కూడా బతికేయగలరు ఎక్కడున్నా ఈజీగా. బతికేయగలరు. వాడు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఐ మీన్ డిప్రెషన్‌లోకెళ్ళాల్సిన నెసెసిటీ లేకుండా వాడి మైండ్ థాట్సే సెట్ చాలా వాడికి స్ట్రాంగ్‌గా ఉంటుంది. మైండ్ సెట్ స్ట్రాంగ్‌గా ఉంటే కాన్ఫిడెన్స్ ఉంటుంది బేసిక్‌గా. అవును. అంతేగాని అమ్మో! ఏఐ వచ్చింది నాకు జాబ్ పోద్ది. ఇంకోటొచ్చేసింది నాకు జాబ్ పోద్ది. నేనేం చేయాలి? దానికి లేదంట ఫ్యూచరు, దీనికి లేదంట ఫ్యూచర్ అని అనుకుంటే ఇలాంటి ఇన్‌సెక్యూర్ ఫీలింగ్స్ అనేవే ఉండవు ఫస్ట్ ఉండవు ఆఫ్ ఆల్. అసలు. చాలా మంచి విషయాలు చెప్పారు శ్రావంతి గారు. అంటే థాంక్ యూ సబ్జెక్ట్ అండి. పరంగానే వెళ్తుందేమో అని అనుకున్నాను గానీ, మంచి మంచి విషయాలు చెప్పారు. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. థాంక్ సో యూ. చూసారు కదా! శ్రావంతి గారు చెప్పినటువంటి ఎపిసోడ్‌లోని చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు. జాగ్రత్తగా వీటన్నిటిని గమనించండి. ఈ విషయాన్ని కన్వే చేయాలంటే చాలా డెప్త్‌గా ఆలోచించాల్సి ఉంటుంది. సో ఇలాంటి విషయాలు మీ ముందుకు తీసుకొచ్చినప్పుడు దాంట్లో మంచి, చెడు ఏముందో మీరు చూసుకోండి. కామెంట్స్ పెట్టేటప్పుడు కూడా కొంచెం ఆలోచించి పెట్టండి. చాలా మంచి కామెంట్సే పెడుతున్నారు. చెప్పిన దాన్ని మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ అర్థం కాకపోతే మరొకసారి వెనక్కెళ్ళి కూడా చూడండి. ఇది ఇవాల్టి స్పెషల్ ఎపిసోడ్ విత్ శ్రావంతి గారు. మరొక ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్.